విజయలక్ష్మి ఈవిడకి కూడా అంతే. చూడండి, ఈవిడ ఓసీ కేటగిరీ చిత్తూరులో. టోటల్ అక్కడ 350 పోస్టులు ఓసీకి ఉండగా చిత్తూరులో 343 వేకెన్సీస్ ఖచ్చితంగా ఓసీలో మెరిట్ ప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ 7 మాత్రం పైన అడిక్వసీ లేదు కాబట్టి 2 ఫిజికల్లీ డిజేబుల్డ్, 2 స్పోర్ట్స్, 3 ఎక్సర్విస్ మెన్ ఓసీల్లోనే ఫిలప్ చేయడం జరిగింది. మరి ఇక్కడ తప్పేంటి? ఇప్పుడు ఎక్కడ కూడా మనం రూల్స్ ని అతిక్రమించి చేయలేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఈయనకి ఇంకోటి జగదీష్ నాయక్. ఇది మనము బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మనం డిఎస్సిలో బ్యాక్లాగ్ వేకెన్సీస్ సెపరేట్ గా చూపిస్తూ రెగ్యులర్ వేకెన్సీస్ ని మనం పిలిచాం. ఈయన పర్టికులర్ కేసు జగదీష్ నాయక్ ది బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి. ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీస్ లో 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు ఫిలప్ అయిపోయినాయి. 2 విమెన్ కేటగిరీ కింద వాళ్ళు రాలేదు. రానప్పుడు ఇతనేమంటాడు, నాకు అది కన్వర్ట్ చేసి ఇచ్చేసేయండి, నాకు అన్యాయం జరిగింది అంటాడు. కన్వర్ట్ చేయడానికి రూల్స్ ఉన్నాయి. 2 times చూడాలి. నెక్స్ట్ టైం వి విల్ ఎగ్జామిన్ దట్ కన్వర్షన్. కానీ ఇప్పుడు వచ్చేసి మేము ఎవరికో ఇచ్చేయలేదే. ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారము ఆ క్యాండిడేట్ విమెన్ క్యాండిడేట్ లేరు కాబట్టి ఖాళీ ఉంచాం. వి డిడ్ంట్ గివ్ ఇట్ ఎనీబడి ఎల్స్. సో ఇది ఎవరికో ఇచ్చేసారంటానికి కూడా స్కోప్ లేదు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ అ రిక్వెస్ట్, నాకు అది కన్వర్ట్ చేసి విమెన్ నుంచి మెన్ కన్వర్ట్ చేసి ఇవ్వండి అని. కానీ వీ హావ్ టు వెయిట్ ఫర్ 1 more cycle. ఇది స్పోర్ట్స్ వాళ్ళు చెప్తారు.